థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ప్యాన్ ధర 2000 రూపాయలు, 2 సంవత్సరాల తర్వాత ప్యాన్ ధర 500 రూపాయలు అయినా ప్యాన్ పై సంవత్సరం తరుగుదల రేటు X% అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఒక ఫ్యాన్ వాల్యూ అనేది మనకు ఒక ఫ్యాన్ ధర అనేది 2000 ఉంది, 2 సంవత్సరాల తర్వాత అదేమైంది 500 రూపాయలు అయింది. అయితే మనకు ఎంత పర్సెంటేజ్ దాని మీద తరుగుదల అనేది జరిగిందని చెప్పి అడగడం జరిగింది. సో X% ఎంత అని చెప్పి అడిగారు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఫ్యాన్ వాల్యూ నేను 100% అనుకుంటున్నా. 100 అయితే 100 నుంచి నేను తరుగుదల ఎంత X% తీసేస్తే వచ్చే వాల్యూ నేను K% అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పారు, ఎంతైతే మిగిలింది 2 సంవత్సరాల తర్వాత 500 మిగిలింది కాబట్టి సో మనకు ఆ వాల్యూ వచ్చింది K% ఆఫ్ అంటే K/100 ఇంటూ K/100. 2 సంవత్సరాలు కాబట్టి నేను 2 సార్లు తీసుకున్నా, మనకు 2000 ఈ వాల్యూ అనేది ఎంత అని చెప్పారు 500 అని చెప్పి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 సున్నాలు, ఇక్కడ ఒక సున్నా క్యాన్సిల్, ఇక్కడ 2 ఒకట్ల 2 5ల K ఇంటూ K ఏమవుతుంది K² అవుతుంది. ఈ 5 అటు పోతే ఇంటూ అవుతుంది, 5 5 25. ఇక్కడ స్క్వేర్ అటు పోతే రూట్ అవుతుంది. మనకు 50 స్క్వేర్ అనేది 2500 కాబట్టి K = 50. ఒకవేళ మీకు డైరెక్ట్ గా తెలవకుంటే ఇక్కడ 25 మనం ఏమని రాయొచ్చు 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ 2 సున్నాలు ఉంటే దాని మీనింగ్ ఏంది 10 స్క్వేర్ అంటే 100 అన్నట్టు. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి రూట్ కి ఆ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆ మిగిలేది 5 × 10, 5 × 10 అంటే 50, అట్లా కూడా చేయొచ్చు. సో మనకు K వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు తరుగుదల కావాలి, తరుగుదల పర్సెంటేజ్ కావాలి. అంటే అప్పుడు ఏంది ఇక్కడ మనం ఇంతకుముందు మనం చూసినాం కదా 100 నుంచి తరుగుదల తీసేస్తే K వచ్చింది కదా. సో దీన్ని నేను రివర్స్ చేస్తున్నాం, 100 మైనస్ K% ఈ మైనస్ X అడిపోతే ప్లస్ X అవుతుంది. సో X%. మనం డైరెక్ట్ 100 నుంచి వచ్చిన వాల్యూని తీసేస్తే వచ్చేది తరుగుదల కాబట్టి మనకు 100 నుంచి 50 తీసేస్తే మనకి ఏమైతుంది 50 వస్తుంది. 50% అనేది తరుగుదల. ఇది మన ఆన్సర్. ఒక ఎన్నికలలో ఒక వ్యక్తి 76% ఓట్లు పొంది 468 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అయినా ఎన్నికల్లో మొత్తం నమోదైన ఓట్లు ఎన్ని? సో ముందుగా మనకు మెజారిటీ అంటే తెలవాలి. సో మెజారిటీ అంటే ఏంటి, మనకు A అనే ఒక వ్యక్తి ఉండు, B అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో దీంట్లో మనకు ఓట్లు 100% ఫోల్ అయింది అనుకుందాం. 100% ఫోల్ అయితే దాంట్లో మనకు ఏ అనే వ్యక్తికి 70%, బి అనే వ్యక్తికి 30% ఓట్లు వచ్చినాయి. సో మనకు అప్పుడు మెజారిటీ అంటే ఏం చెప్తాం, ఎక్కువ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని తక్కువ వచ్చిన దాన్ని తీసేస్తే వచ్చేదే మెజారిటీ. అంటే మనకు 70 నుంచి ఈ 30 తీసేస్తే వచ్చేదంతా ఈ 40% అంటే 40% అనేది మెజారిటీ. సో దీన్ని మనం మెజారిటీ అంటాం. సో ఇక్కడ మన క్వశ్చన్ కి వెళ్దాం. మన క్వశ్చన్ కి వెళ్ళినప్పుడు ఏమైంది 76% ఓట్లు అనేది వచ్చినాయి, ఒక వ్యక్తికి వచ్చినాయి. అంటే 76% ఓట్లు వచ్చినాయి అంటే 100లో 76 తీసేస్తే ఇంకా మిగిలినంత 24 కదా. సో మిగిలింది 24. సో మనకి 24 మనకేం కావాలి ఇప్పుడు మెజారిటీ వాల్యూ ఇచ్చిండు వాడు. మెజారిటీ ఎంత అని చెప్పిండు 468 అని చెప్పిండు. అంటే ఈ 76 నుంచి ఇప్పుడు ఆ 24 తీసేయాలి. 24 తీసేస్తే ఏమొస్తుంది 6 నుంచి 4 పోతే 2, 7 నుంచి 2 పోతే 5. 52% అనేది మనకు 468 అయితే ఇప్పుడు 100% అనేది ఎంత 4 కోట్ల 4 మూల 12, 4 25, 13 మూల 39. ఇక్కడ చూడండి 13 మూల 39 ఇంకా 7 ఉంటది 78 అంటే 13 6 78. దీన్ని కూడా మనం 36తో ఇంటూ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా చేయనికి రాకుంటే చూడండి ఇప్పుడు 36 ఇంటూ సో ఇప్పుడు 36 ఏమని రాస్తున్నా అంటే 9 4 అని చెప్పి రాస్తున్నా. 9 4 36 కదా. సో మన 4 25 ఎంత 100 900. క్వశ్చన్ చూడండి, కృష్ణ తన నెల జీతంలో 30% భోజనం పైన, 12% ఇంటి అద్దె పైన, 28% ఇతరత్ర ఖర్చుల పైన వేచించను. కాగా నెల జీతంలో అతని పొదుపు రూపాయలు 810. అయినా కృష్ణ నెల జీతం ఎంత? సరే ఎప్పుడైనా సరే మనకు పొదుపు ఎలా వస్తుంది, ఏదైనా ఒక జీతం ఉంటే ఆ జీతం నుంచి మనకు ఖర్చులు తీసేస్తే వచ్చేదే పొదుపు. సో మనకు పొదుపు రావాలి. సో మనకు కృష్ణ జీతాన్ని మనం ఏమనుకుంటున్నాం 100% అని అనుకుంటున్నాం. సో అతని ఖర్చులు ఏమున్నాయో చూద్దాం. అతని ఖర్చులు ఏమున్నాయి 30% ఏమో భోజనం పైన చేస్తుండు, 12% ఏమో ఇంటి అద్దె పైన చేస్తుండు, 28% ఏమో ఇతర ఖర్చుల మీద చేస్తుండు. సో మనకి తీసేస్తే ఏమవుతుంది ఈ 2 తీసుకెళ్లి దీంట్లో చేస్తే 30 అయితే 30 + 10 40, 40 + 30 70. అంటే టోటల్ గా దీని వాల్యూ ఎంత 70. 100 నుంచి 70 తీసేస్తే మిగిలిన ఎంత 30% వాల్యూ అనేది 810 అయితే 100% అనేది ఎంత పర్సెంటేజ్? ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఓకే 3 2 6 3 7 21. సో ఇక్కడ కూడా 27తో ఇంటూ చేస్తే సరిపోతుంది. 2700 రూపాయలు అనేది కృష్ణ నెల యొక్క జీతం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 70% మంది గణితంలో మరియు 50% మంది తెలుగులో ఉత్తీర్ణులయ్యారు. కాగా 20% మంది రెండింట్లోనూ తప్పారు. 500 మంది రెండింట్లో ఉత్తీర్ణులైన పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య. సో మనం ఎన్ని చిత్రాలు తీసుకొని ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, గణితం ఉంది, తెలుగు ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఉమ్మడిగా ఏం చూసుకోవాలి. ఇక్కడ ఉమ్మడిగా ఏముంది 20% మంది తప్పారని చెప్పి ఇవ్వడం జరిగింది. మిగతాది మొత్తం కూడా మనకు ఉత్తీర్ణులు అయ్యారు అంటే పాస్ అయిన వాళ్ళ గురించి పైన చెప్పారు, కానీ ఉమ్మడిగా ఉన్నది మాత్రం ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్పారు. కాబట్టి మనం ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చేయాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ ఉమ్మడిగా ఎంతమంది ఫెయిల్ అయ్యారు 20 మంది ఫెయిల్ అయ్యారు. మొత్తం తెలుగులో ఎంతమంది పాస్ అవుతారు 70 మంది
పాస్ అవుతారు. అంటే 100 నుంచి 70 మంది పాస్ అవుతారు అంటే మిగిలిన 30 మంది ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి మనకి ఇక్కడ తెలుగులో 30 మంది ఫెయిల్ అవుతారు అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ 20 మంది వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ మనం తెలుగు చూసుకున్నట్టయితే తెలుగులో 50 మంది పాస్ అవుతారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా 50 ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ 50లో 20 మంది పోయారు కాబట్టి ఇక మిగిలింది ఇక్కడ 30 మిగులుతుంది. ఓకే, మొత్తం చూసుకున్నట్టయితే 10, 20, 30, 30, 30, 60 అంటే 60% మంది ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, 60% మంది ఫెయిల్ అయిన వాళ్ళు. కానీ మనకు ఏమిచ్చారు? 500 మంది రెండింట్లో ఉత్తీర్ణులే అని చెప్పారు కదా. మనకు 60% మంది ఫెయిల్ అయ్యారంటే ఇంకా మిగిలిన 40% మంది వాళ్ళు పాస్ అయ్యారని అర్థం. రెండింట్లలో ఏదో ఒకటి పాస్ అయ్యారని అర్థం. సో ఈ 40% మంది ఎంతమంది? 500 మంది ఉన్నారు. అయితే మనకేం అడిగారు? ఉత్తీర్ణులైన రెండింటిలో ఉత్తీర్ణులైన పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య కావాలి. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 100% కదా. 22ల 25ల. సో మనకి ఇక్కడ రెండు అనేది 500 అయిందంటే 250 ఇంటూ 250 చేస్తే 500 అవుతుంది. ఇక్కడ ఇంటూ 250 చేస్తే కూడా 25 5లు అంతా 125. 0 ఉంది కాబట్టి 0. 1250 మంది అనేది మొత్తం విద్యార్థుల సంఖ్య. ఒక పరీక్షలో కృష్ణ 22% మార్కులు పొంది 52 మార్కులు తగ్గడంతో పరీక్ష తప్పాను. మరియు శివ 45% మార్కులు పొంది ఉత్తీర్ణత కంటే 40 మార్కులు అధికంగా పొందాను. అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? మనకు కృష్ణ ఏం చేసిండు? కృష్ణకి 22% మార్కులు వచ్చినాయి. రావడం వల్ల ఏమైంది? 52 మార్కులతో అతను ఫెయిల్ అయ్యిండు. 52 మార్కులతో తక్కువ రావడం వల్ల అతను ఫెయిల్ అయ్యిండు. అదే శివ మనకు 45% మార్కులు వచ్చినాయి. మార్కులు వచ్చి మనకు పాస్ మార్కుల కంటే 40 మార్కులు ఎక్కువ వచ్చినాయి ఇతనికి. ఇప్పుడు నేను పాస్ మార్క్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనకు పాస్ మార్కుల కంటే తక్కువ రావడం వల్ల మనకు 52 మార్కులు తక్కువ రావడం వల్ల కృష్ణ ఫెయిల్ అయ్యిండు. ఇతను పాస్ మార్కుల కంటే 40 మార్కులు ఎక్కువ రావడం వల్ల శివ పాస్ అయ్యిండు. ఇతనికి వచ్చిన పర్సంటేజ్ ఎంత? 45%. ఇతనికి వచ్చినంత 22%. సో ఈ మధ్య ఏదైతే ఉందో ఇది కావాలంటే వీళ్ళిద్దరిని డిఫరెన్స్ చేసినాం అనుకో, ఇద్దరిని మనం తేడా తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అనేది ఇక మధ్యలో ఉన్న వాల్యూకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 45% నుంచి 22% తీసేస్తే 5 నుంచి 2 పోతే 3, 4 నుంచి 2 పోతే 23. 23% అనేది ఇక్కడ 52, ఇక్కడ 40. ఈ రెండింటిని కూడుకోవాలి మనం. కూడుకుంటే 50 అంటే ఈ మధ్యలో ఉన్నదే కదా మనకు డిఫరెన్స్ తీసుకున్నాం ఇప్పుడు తేడా. కాబట్టి ఇక్కడ 52, ఇక్కడ 40 అంటే 50. ఇక్కడ 50 పాస్ కంటే 52 మార్కులు వెనక ఉన్నాడు. పాస్ తర్వాత 40 మార్కులు ముందు ఉన్నాడు. కాబట్టి ఈ మధ్య డిఫరెన్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి రెండింటిని కూడుకుంటాం. 40 ప్లస్ 52 ఏమవుతుంది? 92 అవుతుంది. 23% అనేది 23% అనేది 92 అయితే 100% అనేది ఏమవుతుంది? 4 2 8, 4 12 కాబట్టి ఇంటూ 4 అవుతుంది. సో ఇది కూడా ఇంటూ 4 వేస్తే 400. 400 మార్కులు అనేవి గరిష్ట మార్కులు ఇక్కడ.